ఓ వాణిజ్య సముదాయం కూల్చివేతను సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన హెచ్చరికలివి. కానీ నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు ఇతర పురపాలికల్లో వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. అనుమతులు లేకుండానే 2 అంతస్తులను అదనంగా నిర్మించడం మొదలు బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం వరకు అడుగడుగున నిబంధనలకు పాతరేస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడులతో నివాస భవనాలు నిర్మించి ప్రజలకు విక్రయిస్తుండగా వారు అనాథరైజ్డ్ పెనాల్టీతో ఆర్థికంగా చితికిపోతున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో ఏటా అనాథరైజ్డ్ పెనాల్టీ పేరుతో సామాన్యుల నుంచి 8 కోట్ల రూపాయల వరకు జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఆస్తి పన్నులోనూ వీటిని కలిపేస్తుండగా అధిక శాతం మందికి అసలు తాము ఈ జరిమానా చెల్లిస్తున్నామనే విషయం కూడా తెలియడం లేదు. చాలా మంది కేవలం అనుమతి లేకుండా నిర్మించిన దానికే జరిమానా నిలుస్తున్నారనే భ్రమలో ఉండగా అధికారులు మాత్రం మొత్తం భవనంపై ఎంతమంది ఉంటే అందరినీ బాధిస్తున్నారు. అక్రమ నిర్మాణం అయితే కట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి, ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలి. ఈ రెండూ చేయడం లేదు. నిర్మాణ సమయంలోనే అంతస్తుకో రేటు చెప్పి నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్నారు. కట్టిన ప్లాట్లను సామాన్యులకు దర్జాగా అమ్ముకునే వరకు సహకరిస్తున్నారు. ఆ తర్వాత మీరు కొనుగోలు చేసిన నిర్మాణంలో అతిక్రమలు ఉన్నాయంటూ సామాన్యులపై పడుతున్నారు. 2021 నుంచి ఏటా ఇలా ఒక్కో ఫ్లాట్కు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు జరిమానాలు విధిస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఉబిలేస్ నందన్ మాట్లాడుతూ అక్రమంగా భవనాల నిర్మాణం చేయడం చట్టరీత్యా నేరం. నిబంధనలు పాటించకపోయినా, అనుమతి తీసుకోకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని, నగరంలో ఎక్కడైనా ఇలా చేపడుతున్నట్లు తెలిస్తే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.